Hello friends, welcome back my channel. Friends, CSIR CCMB హైదరాబాద్ ఉప్పల్ రోడ్ లో అప్సిగూడలో అయితే ఉంది. సో ఇందులో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఏం పోస్టులు ఏంటి అనేది మనం నోటిఫికేషన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఇది CSR అండర్ లో ఉండే ఒక డిపార్ట్మెంట్ అనొచ్చు, ఇన్స్టిట్యూట్ అనొచ్చు. సో ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఉప్పల్ రోడ్ అప్సిగూడలో అయితే ఉంది ఎగ్జాక్ట్లీ. సో ఇందులో అయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ ఫర్ టెంపరరీ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ యాజ్ ఇండికేటెడ్ here under candidates who have fulfilled the criteria should apply online. సో ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాలి. ఇది టెంపరరీ పోస్ట్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24 మార్చ్ వరకు అయితే ఉన్నాయి. పోస్టులు ఏమున్నాయంటే ప్రాజెక్ట్ అసోసియేట్, ఇక్కడ PAT 1 అంటారు దీన్ని. పొజిషన్స్ వచ్చి 6 అయితే ఉన్నాయి, 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 35 అయితే ఇచ్చారు. మంత్లీ సాలరీ వచ్చేటప్పటికి 31,000 అయితే వస్తుంది, ప్లస్ HRA వస్తుంది. అంటే జనరల్ గా దీనికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో దీనికి మంత్లీ సాలరీ వచ్చేటప్పటికి 31,000 ఉంది, ప్లస్ HRA వస్తుంది, అంటే హౌస్ రెంట్ కూడా వస్తుంది. దీనికి నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే CSIRది UGC నెట్ ఇన్క్లూడింగ్ లెక్చర్షిప్ ఇది ఉండాలి. ఇది జనరల్ గా అప్లై చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో జనరల్ గా తీసుకునేది ఏంటంటే MSc మీద తీసుకుంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని. సో ఇక్కడ మనం చూస్తే గేట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ దేర్ ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సెలక్షన్ ప్రాసెస్ అంటే ఈ గేట్ కానీ లేదంటే UGC నెట్ కానీ రాసుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇవి లేకపోతే, అంటే ఇవి ఉన్న వాళ్ళకి 31,000 సాలరీ వస్తుంది, ఇవి ఉన్న వాళ్ళకి. ఇవి లేకపోతే ఓన్లీ 25,000 ప్లస్ HRA దొరుకుతుంది అని ఇక్కడ ఇచ్చారు. అయితే ఉంటే బెనిఫిట్స్ అంటే 6,000 రూపీస్ మనకి ఎక్కువ వస్తుంది. అయితే క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది చూద్దాం. ఇక్కడ బయాలజీ మీద, స్ట్రక్చరల్ బయాలజీ సబ్జెక్ట్ మీద అడుగుతున్నారు. 5 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి అంటే టోటల్ పోస్ట్ వచ్చి 6 ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే టోటల్ వచ్చి 6 ఉన్నాయి. ఓన్లీ ఈ స్ట్రక్చరల్ బయాలజీ మీద 5 పోస్టులు అయితే ఉన్నాయి, పొజిషన్స్. మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ నేచురల్ సైన్సెస్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీకు ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. జనరల్ గా ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అని ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. జనరల్ గా అప్లై చేసుకునే వాళ్ళు చాలా ఐడియా ఉంటుంది. ఇక జాబ్ డిజరబుల్ క్వాలిఫికేషన్ ఆర్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వెట్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోటీన్ ప్యూరిఫికేషన్, బయోకెమిస్ట్రీ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ విల్ బి ప్రిపేర్డ్. సో ఈ సబ్జెక్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని అంటున్నారు. ఇక హెడ్ కూడా పేరు ఇచ్చేసారు చూడండి. అక్కడ సైంటిస్ట్ ఉంటారు కదా, ఆయన పేరు వచ్చేసి డాక్టర్ ఆర్ శంకర్ నారాయణన్. నేమ్ ఆఫ్ ది PA అంటే మీ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు. సో ఆయన పేరు కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మార్చి 31, 2026 వరకు అయితే ఉంది. అంటే 1 year అయితే ఉంది ఇంకా ఆయనకి. అందులో అండర్లో ఈ సబ్జెక్ట్ మీద తీసుకుంటారు. ఏది 6 పోస్టులు. ఒక పోస్ట్ ఉంది కదా, అది ప్రోటీన్ బయోకెమిస్ట్రీ స్ట్రక్చరల్ బయాలజీ. ఈ పోస్ట్ వచ్చేసి ఇక దీనికి మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో దీని మీద అయితే ఇది అడుగుతున్నారు.
ఈ పోస్ట్ కోసం ఈ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాలిక్యులర్ బయాలజీ, ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఈజ్ డిజర్బుల్. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే బెటర్. దీనికి పిఏ అంటే ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ జనేష్ కుమార్. ఇది 2027 వరకు ఉంది ఈ ప్రాజెక్టు. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ డేట్స్ తో సహా ఎందుకు ఇచ్చారంటే ఈ డేట్ వరకు అని, అంటే ఈ పోస్ట్ కి 2 years ఇంకా ఉంది. సో ఇప్పుడు జాయిన్ అయితే 2 years మీరు జాబ్ చేసుకోవచ్చు. అయితే పైన ఉన్నదైతే 1 year ఉంది. తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు 5 years వరకు. సో వన్స్ మీరు జాయిన్ అయితే చాలా మందికి ఇది ఐడియా ఉంటుంది చేసే వాళ్ళకి. ఇక నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్. ఇక్కడ 2 పోస్టెస్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులోని. అవి 6 కాకుండా ఇవి ఒక 2 ఉన్నాయి. ఇంకా టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇచ్చారు. ఇక్కడ 2 పొజిషన్స్ కి ఏమడుగుతున్నారని స్ట్రక్చరల్ బయాలజీ అని అడుగుతున్నారు. దీనికి మాస్టర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ నేచురల్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మాస్యూటికల్ సైన్స్. ఇది ఎంఈఎస్సి అంటే యానిమల్ సైన్సెస్ అవి ఉంటాయి కదా. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ R&D ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎస్ఎన్టీ ఆర్గనైజేషన్ అండ్ సైంటిఫిక్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. ఇక డిజేబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వెట్ కెమికల్ ల్యాబ్ లో ఎక్స్పీరియన్స్, బయాలజీ, బయోకెమిస్ట్రీ, క్రిస్టలోగ్రఫీ ఇవి ఉంటాయి బెటర్ అని అంటున్నారు. దీనికి పిఐ అంటే ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసి డాక్టర్ ఆర్ శంకర్ నారాయణన్. ఈయన కూడా మార్చు 2026 వరకు అయితే అంటే వీళ్ళ దగ్గర ఈ పొజిషన్స్ ఉన్నాయని డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్ ద క్రైటీరియన్ అంటే మీకు అక్కడ అడిగిన ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ డైరెక్టర్ సిసిఎంబి రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీజ్ డిక్రీజ్. డైరెక్టర్ కి సిసిఎం డైరెక్టర్ కి హక్కు ఉంది, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సిఎస్ఆర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అంటే తెలుసుగా మనకు 3 years 5 years అట్లా మనకి ఇచ్చిన ఏజ్ ని బట్టి. ఇక రిజల్ట్స్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఇచ్చారు. అంటే ఆల్రెడీ బీటెక్, ఎంఎస్సి, పిహెచ్డి ఫైనల్ ఇయర్ ఉంటారు కదా, అక్కడ ఇచ్చారు చూడండి. విల్ నాట్ బి కన్సిడర్డ్, వాళ్ళైతే చేసుకోరు అని చెప్తున్నారు. చూసుకోండి క్వాలిఫికేషన్స్ అన్ని ఒకసారి చదువుకోండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియన్ క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియన్ విల్ రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్. అంటే ఇన్ కేసు ఏమన్నా అంటే మన క్వాలిఫికేషన్ లేకపోయినా రిజల్ట్స్ లో అయితే ఇవ్వరు. ఇక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని పిలుస్తారు. దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బై సిసిఎంబి సైంటిస్ట్ కమిటీ హ్యావ్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఆన్లైన్ బిఫోర్ ద సెలక్షన్ కమిటీ. ఇంటర్వ్యూ కానీ లేదంటే ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తారు. అది డేట్, టైమ్, వెన్యూ ఇవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా వచ్చేస్తాయి. ఇక రిజల్ట్స్, ప్యానల్ ఫర్ వెయిట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఇక ఎంగేజ్మెంట్ ఓకే. నెక్స్ట్ లీవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. టీఏడిఏ అయితే ఇవ్వరు, నో టీఏడిఏ అనేది ఉండదు ఇంటర్వ్యూకి మీరు. అలాగే ఆఫీస్ టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి 6 అయితే ఉంది. ఓకే, జనరల్ గా ఇదే టైం ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇప్పుడు కామన్ గా ఉంది కాబట్టి అది కట్ చేస్తారు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ ఇన్ కేసు ఏదన్నా మనం ఫ్రాడ్ అది ఇది చేస్తే మనం ఏదన్నా మిస్టేక్ దొరికితే టెర్మినేట్ చేస్తారు, అది జనరల్ గా మనకు తెలిసిందే. అలాగే డిస్క్వాలిఫికేషన్ ఇవన్నీ. ఓకే, ఇది పూర్తి డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే మన సిసిఎంబి సైట్ ఇది. ఈ సిసిఎంబి సైట్ లోకి వెళ్ళి కెరీర్ లోకి వెళితే మనం ఆపర్చునిటీ అట్ సిసిఎంబి ఇది చూస్తే పొజిషన్స్ ఏమున్నాయని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే ప్రాజెక్ట్ పొజిషన్స్. సో ఇది చూస్తే ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే చూసామో ఇవి మనం చూసినవి. సో చూడండి, ఇది నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. మనల్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి 24th March అని చెప్పే కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో మీరు ఇలా జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది డీటెయిల్
మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఓకే చేస్తే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవడమే. ఇక్కడ ఇచ్చేసారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ టెంపరరీ ప్రాజెక్ట్ పొజిషన్స్ అని, మనం అదే చూసాం కాబట్టి సేమ్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసింది. మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తారో నాకు కోడ్ ఉంటుంది చూడండి, మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కోడ్ ఇచ్చారు చూడండి, ఈ కోడ్ అంటే మీరు అప్లై చేసేదాన్ని బట్టి ఇక్కడ పెట్టాలి. మీ పోస్ట్ నేమ్ అడుగుతున్నారు, ఇక్కడ పోస్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ అనుకోండి, ఈ పోస్ట్ పేరు ఏంటి, ప్రాజెక్ట్ అసోసియేట్. అదే ఇక్కడ మీరు ఇచ్చేస్తారు ప్రాజెక్ట్ అసోసియేట్. మీ పేరు, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్ ఏదైతే ఉందో అది నీట్ గా మీరు ఈజీగా ఇవన్నీ కూడా మార్క్ షీట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. సో అన్ని కూడా మీరు అప్లై చేయాలి. అప్లై చేసేసి ఫైనల్ గా రిజిస్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఎక్కడ కూడా మీకు ఫీజు అయితే ఇవ్వలేదు. సో దీనికైతే ఫీజు అయితే ఉండదు. మీరు ఇమీడియట్లీ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అప్లై చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.